అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు గానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. ఇక్కడ ఆ విషయంలో ఉంచు, వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. ఎరి వీళ్ళు. హాయ్ రాము, సీయింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటి. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బై. అమ్మాయ్యా, ఈ కట్లు. అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాంపా. అదా బాల్ పగిలిందే. ఈయనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు. బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనే రా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజంరా, మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పొడి పొడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ల మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. పేరు శక్తిమాన్. ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కడరా? పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలు కొడతాను. లేతే ఎక్కడ్రా? రాళ్ళు ఇసరండి. హాయ్. హాయ్. కాఫీ? నో థ్యాంక్ యూ. సరస్వతి, ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు. ప్రేమలో పడితే మనిషికే కాదు, మనసుకు కూడా నిద్ర రాదు. మన పరిచయం అయిన దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు, మావగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు. బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు. అప్పుడు అర్థమైంది, నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని, ఆరాధిస్తున్నావని. ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివి. ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ. ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి? ఎస్, డైరీ రాస్తాను. ట్రాజడీ, నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి. ట్రాజడీ, నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ. నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి. ట్రాజడీ, నువ్వు మేలే. ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నాను మేడం. ఓ, మంచి అలవాటే ఉందే. ఇదే మంచి సమయం. జగన్ గారి గురించి వేరే బిల్డప్ ఇస్తాను. నిజానికి నాకు ఈ మంచి అలవాటు నేర్పింది జగనే మేడం. జగన్ చాలా గొప్పవాడు మేడం. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. అబ్బా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గానీ వాడు అసాధ్యుడు. ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్. ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా, జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా? అది కాదు మేడం. జగన్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రామ్ కోటిని తను రెగ్యులర్ గా వెళ్లే బార్కి తీసుకెళ్తే మనకేదో క్లూ దొరకపోదు. ఎస్ మేడం. బార్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరా, రామకోటి గారిని ఎవడన్నా చూస్తున్నాడేమో. ఓకే. అదే ఇదేంటే తీసుకొచ్చావు? మా గురువు గారు బ్రాండ్ ఇదే సార్. గురువు గారు రోజు ఇదే సేవిస్తారు. ఏం సార్, మీ ఫ్రెండ్స్ కి మీ బ్రాండ్ గురించి చెప్పలేదా? చెప్పారు కానీ నువ్వు వెళ్ళు. సరే అలాగే. రే, ఈ మందు ఏం చేద్దాం? పారిపోతావా గన్ను ఏంటి లారెన్స్. వీడేంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం వెంటే తిరుగుతున్నాడు? ఆడి సంగతి నాకు వదిలేరా. గురువు గారు ఇంకా బాటిల్ ఓపెన్ చేయలేదా? మీ ఫ్రెండ్స్ కి మీ గురించి తెలియదు అనుకుంటాను. ఈ విషయం గురించి అదే గురువు గారు మందు కొట్టడం గురించి. ఎలాగా? ఎలాగా? నేను అటు తిరిగి ఇటు చూసేసరికి గ్లాస్ లో మందు మాయమైపోతుంది. ఎలాగా? తిరిగి తిరుగు, గ్లాస్ అయిపోద్ది.
చూసారా గురుగారు స్టైల్? ఫుల్ బాటిల్ మందు కొట్టి సోకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అరే గురుగారు ఇంకా మందు వేసుకోలేదా? అరే రే కానండి. నీతో ఆట ఆడుతూ తాగటం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు. అట్టా చెప్పారా? మరి చెప్పరే. నువ్వు అటు తిరుగు మరి. తిరుగుతాను. సేమ్ థింగ్, వన్ మోర్. జస్ట్ ఎ మినిట్. సారీ, వన్ ఫుల్ తండూరి చికెన్. రే గన్ను, అది మందురా, మంచినీళ్ళ దాటి పడిపోతావు. మాకు తెలియదు అనుకున్నావా? మేమన్నా సరదాగా తాగుతున్నావా? డ్యూటీలో ఉండి తాగుతున్నామండి. ఈ శవంగాడు తాగుతున్నట్టు బిల్డప్ కావాలి కదా, అందుకని తాగుతున్నాం. అమ్మా ఏయ్ ఏయ్. రామకొండ బతికే ఉన్నాడు, వెళ్ళి బాస్ చెప్పాలి. కళ్ళు కనబడలేదా? డార్లింగ్, ఇంకేమైనా కావాలా? సారీ ఫర్ ది డిలే సార్. అరే ఒక అరగంట బతుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా, అంత అర్జెంట్ గా చచ్చిపోతారా నువ్వు? రే గన్ను వాక్కో. ఏంటి ఇది డెడ్ బాడీ తెలిసిపోతురా. డెడ్ బాడీ అనే సంగతి ఈడీ తెలీదా? నాకు తెలీదా? నీకు తెలీదా? వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా. అరే రాంకోటిగా నిన్ను నిన్ను పక్కనే ఉండరా నిన్ను. ఏయ్, చెప్తున్నాను మొత్తం బార్ లో వాళ్ళంతా వినండి. ఒక గంటలో 24 బాటిల్స్ తాగుతున్నా నిన్ను. ఛాలెంజ్. మీలో ఎవరైనా గంటలో 24 బాటిల్స్ తాగితే మీ 2 కాళ్ళ మధ్య నుంచి దూరిపోతుండ్రా నేను. లేకపోతే ఈ డెడ్ బాడీ భుజానేసుకుని మీరు వెళ్ళండి. ప్లాన్ మొత్తం అప్సెట్ రా. కంట్రోల్ చేస్తున్నాను నన్ను. లారెన్స్ అయితే నాగండి, ఆడి బాబు అయితే నాగండి రా. మనం ఇంటికి వెళ్దాం, పద. ఎవడైనా సరే. అరే మనం ఇంటికి వెళ్తే డెడ్ బాడీ ఎలా వస్తుంది రా పై వాక? డెడ్ బాడీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కిందకి వెళ్ళుండు. ఓకే. కక్కుర్తి నా కొడక. హ్యాండ్స్ అప్. చెప్పు, ఆ సిబిఐ వాళ్ళు నేమడిగారు, నువ్వేం సమాధానం చెప్పావు? చెప్పు. చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ప్లీజ్. మ్యాచ్ లేదు, బాక్స్ లేదు, వేడా. అయ్యో, ఇంత బలం ఉంది ఏంటండి నీకు? క్యా బోలా రే? రామ్కోటి జిందా? ఏమిటా నువ్వు అనేది? రామ్కోటి బతికే ఉన్నాడా? అవును సార్, నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు. ऐसे कैसा हो सकता है? मैंने मार डाला ना उसे. అదెలా జరుగుతుంది? నేను చంపేశాను కదా. నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావు ఎట్రా? అదే వెరైటీ ఏమో. अभी जरूर कुछ करना पड़ेगा. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. ఇంకెప్పుడు చేస్తావురా? అర్జెంట్గా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో. సారీ మేడం, రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. అలా చూడకండి మేడం, తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగవలసి వచ్చింది. వెరీ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, ముద్దు కృష్ణకి. పాప నిన్న రాత్రి ఒక భుజం మీద రామ్ కొట్టి శవాన్ని, ఇంకో భుజం మీద శవం లాంటి నిన్ను మోసుకొచ్చాడు. వెళ్ళి అతనికి సారీ చెప్పు. వద్దు ముద్దు కృష్ణ, వద్దు ముద్దు కృష్ణ. స్నేహాన్ని మించింది సృష్టిలో లేదు. నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం. నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను. ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడెంతో కుమిలిపోతున్నాడు. ఇప్పుడు ప్రేయస్ ని కూడా పోగొట్టుకుంటే పిచ్చుకొక్కైపోతాడు. ఎంతమందిని కరుస్తాడో వాడికి తెలియదు. ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి. నా వల్ల వాడికి పిచ్చి కుదరాలే కానీ పిచ్చి ముదరకూడదు. ట్రాజెడీ.
ముద్దు, ఎందుకు నా ఇంత త్యాగాన్ని కొడిగట్టావు? చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను. ఈ ఊర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం, కానీ ఏం ప్రయోజనం? అసలైన హంతకుని పట్టుకోలేకపోతున్నాం. ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కంపు కొట్టడం మొదలు పెడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్కోటి అప్రూవర్గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం. ఆ దెబ్బతో వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఏమంటావు జగన్? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారన్నట్టుంది మేడం. మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలే వస్తున్నాయి. అంటే ప్రెస్ మీట్ ఏంటి, శవం మాట్లాడడం ఏంటి? మాట్లాడేలా నేను చేస్తానుగా. అనవసరమైన డౌట్లు మాని ముందు చెప్పిన పని చేయండి. అరే, పడిపోతున్నాడు. కన్ను, మేడం కాల్ జారిందిరా. ప్లీజ్ హెల్ప్ మీ. ఒక మనిషి పడిపోతూ ఉంటే పట్టుకోవాలని తెలీదా? ఇన్నాళ్ళు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను. కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది. మేడం పడిపోతుంటే ఎందుకు పట్టుకోలేదురా? నువ్వే పట్టుకోవచ్చుగా. కాదు, నువ్వే పట్టుకోవాలి. అది నీ బాధ్యత. కాదు, నువ్వే పట్టుకోవాలి. అది నీ అర్హత. నో, సరస్వతిని నువ్వు కాపాడితే ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది. అందుకే నేను కాపాడలేదు. అందుకే నేను కాపాడలేదు. సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. అరే ముద్దు కృష్ణ, నా దగ్గర ఎందుకు దాస్తావురా? నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది. పర్మిషన్ లేకుండా పరాయి డైరీ చదవడం పాపం. అయినా అదేం భగవద్గీత కాదు. నా డైరీ నా ఇష్టం వచ్చి రాసుకుంటాను. నీకెందుకురా? మనసుకి అద్దం లాంటిది డైరీ. ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువెలా నిండిపోయింది. కాబట్టి ఆవిడ నువ్వే పెళ్లి చేసుకో. జగన్, నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యంరా. నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేసి త్యాగరాజన్ పేరు మార్చుకుంటావా? వద్దురా. ఆల్రెడీ ఒకసారి కన్యాదానం చేసి జీవితంలో భ్రష్టు పట్టావు. భ్రష్టు పెట్టి పోవడం నాకు అలవాటేరా. కొత్తగా నువ్వెందుకు భ్రష్టు పట్టాలి? కుదరదు. కుదరాలి. కుదరదు. కుదరాలి. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. ఏంటి? మన ఇద్దరం మన ప్రేమని సరస్వతికి తెలియజేద్దాం. ఓకే. ఆవిడ మన ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటే రెండో వాడు సంతోషంగా సెలవు కప్పుకొని సైడ్ అయిపోతాం. ఓకే ఓకే. రేయ్, ఈయనేరా శక్తిమాన్ అంకుల్. ఎంత కొట్టినా నవ్వుతూనే ఉంటాడు. తీసుకెళ్లి ఆడుకుందాం రండి. నీ అబ్బా నువ్వా? రే రాంకోడి గడేరా? ఏడ్రా? తీసుకెళ్దామా? ఇంకా చూస్తావే, లాగరా. ఓకే. అసలే దరిద్ర కొట్టేసావు, దాన్ని తోడు మున్సిపాలిటీ కంపు ఒకటి. ఒరేయ్, వీడిది విగ్గురా. వీడు పెద్ద పెగ్గు మేస్టర్ అనుకున్నాను. విగ్గు మేస్టర్ కూడా. ఎన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చారా? అంతేరా. లాగో. బరువున్నాడు. అమ్మా, అదేమన్నా టోపీ ఏంట్రా తగిలిస్తా ఉంటాకి? ఇంకేదైనా చెయ్యి. ఏంట్రా అది? సుత్తి. సచ్చినోడికి సుత్తి కొడితే ఏమర్థం అవుద్ది? ఒరే ముద్దు, సుత్తి కొట్టడం కాదురా, వీడి విగ్గు మీద మేకు పెట్టి టప 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 కొడతాను. దాంతో వీడు ఎక్స్ప్రెషన్ మారకుండా అలాగే ఉంటాడు. కరెక్టేరా. ఇంకా ఆలోచన వద్దు, కొట్టు. మెల్లగా మెల్లగా. బ్రెయిన్ తగిలితే లేనిపోని రిస్క్. చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు. ఏంటి, ఏం చేస్తున్నారు? మేకలు కొడుతున్నాం మేడం. అది హెడ్ అనుకుంటున్నారా, వుడ్ అనుకుంటున్నారా? మేకులు కొట్టి ఫోటోలు తగిలించడానికి. అది కాదు మేడం, వీడిది విగ్గు. ఊడకుండా ఉండడానికి మన గన్ను మేకులు కొడుతున్నాడు. అయితే ఒక పని చేయండి, తల వెనక కూడా 4 మేకులు కొట్టండి. ఏ? రేపు ప్రెస్ మీట్ కి అవసరం అవుతుంది. ప్రెస్ మీట్ కి మైకులు కావాలి కానీ మేకులు ఎందుకు మేడం? వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి. యా, రామ్కోటి ప్రెస్ మే బోలేగా? ఏంటి, రామ్కోటి ప్రెస్ లో మాట్లాడతాడా? కుచ్ కర్నా పడేగా. ఏదో ఒకటి చేయాలి. ఇంకేం చేయాలి? పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి.
అప్పుడు ఈ డెన్కి నేనే మెయిన్ విలన్ అవుతానేమో. तुम एक काम करो, प्रेस मीट में जाओ, कुछ गड़बड़ है तो मुझसे बोलना. ఓ పని చేయి, నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళు, ఏమైనా తేడా వస్తే నాకు చెప్పు. चलो. వెళ్ళు. क्या? జానం. వాట్ హెడేక్ తెప్పించే అసిస్టెంట్స్ తో బాంబ్ సెస్ పట్టుకుని ప్రెస్ తో మాట్లాడిస్తుందా? ఇప్పుడు నిజంగా నా హెడ్ గొప్ప హెడేక్ తెప్పించిందే. ఐ విల్ సీ. నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు? సంథింగ్ ఈజ్ దేర్ అంటావు, అంతేగా? సారీ సార్, ఇంకొక అవకాశం, లాస్ట్ ఛాన్స్ ఇస్తే. ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ? రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది, అక్కడికి వెళ్ళి ఏడు. ఏడుస్తా, ముందు ఆ జిప్ ఏడవండి. ఇది మళ్ళీ ఎవరు రోడ్ తీశారు? रामकोटी कोर्ट नहीं जाएगा? లేదు, రామ్కోటి కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. अगर जाएगा तो उसकी लाश जाएगी. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వాడి శవం పెడుతుంది. मेरे पीछे आओ. నా వెనకాలండి. మీరే వాదించాలి సార్. ఉన్న కేసులకే వస్తున్నాను, మధ్యలో నీ కేసు ఒకటి. ప్లీజ్ మీ కాల్ పెట్టుకుంటాను. మనల్ని ఎవరు గుర్తుపడతారండి? గుర్తు పట్టకూడదని కదా లాయర్ గెటప్ లో వచ్చాం. సరస్వతి చెప్తా. మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారుగా? ఉన్నారు సార్. ए, हमारे आदमी पूरा लॉयर ड्रेस में है ना? మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా. गो एंड वॉच. పోయి చూడు. మేడం, ఇక్కడ అందరూ లాయర్స్ ఎక్కడ పడుతున్నారు కానీ ఒక్క క్లయింట్ కనపడేంటి? ఇండియాలో క్రైమ్ రేట్ పడిపోయింది ఎవరా? Shut up! నేను అసలే టెన్షన్ లో ఉన్నాను. ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, అసలు ఏమీ జరగట్లేదు. మేడం, మనం అనుకున్నాం కదా అని అన్ని పనులు ఒకేసారి జరగవు. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది. రే రామకోటేడి? రామ్కోటి, మేడం, ఇప్పుడు దాకా ఏం జరగలేదన్నారు, ఇప్పుడు జరిగింది. stop it! Come on! ఎలా తప్పిపోయాడు? రామ్కోటి దొరకపోతే మన ఆపరేషన్ అంతా ఫెయిల్ అయినట్టే. ముగ్గురు 3 వైపులు వెళ్ళి వెతుకుదాం. అండ్ బీ సీరియస్. మా మీదే అప్రూవర్ గా మారుతావురా? అంటే మన ఆడిచ్చిన విషయంతో ఆల్రెడీ తెచ్చాడనమాట. మన పని హ్యాండ్స్ అప్. మీరు ఒరిజినల్ అయినా డూప్లికేట్ లాయరా? కనపడ్డా? రామకోటి? అవును సార్, నల్లగా పొడుగ్గా కళ్ళజోడు పెట్టుకుని. అతను మీ బంధువా? అవును సార్. అబ్బే కాదండి, పెద్ద బాంబిస్టర్స్ కి మీడియేటర్ సార్. చిచ్చి, ఈ మధ్య దేశద్రోహులు ఎక్కువైనారు. అన్నట్టు మీరు సిబిఐ జగన్? అవును సార్. నేను మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ పిచ్చి తుగులుగా నందంతాడేటి? ఫ్యాంటాస్టిక్ బాస్, వెరీ గుడ్. మా మేడం పరిచయం చేస్తానండి. ఇక్కడున్నావా? మేడం, మేడం, దొరికాడా? దిస్ ఇస్ మిస్టర్ రామచంద్ర. హలో. నా గ్రేటెస్ట్ ఫ్యాన్. ఇందాక ఒకటికి ఇచ్చాడు చూడండి మేడం. ఒక్క kick ఇస్తే ఇదేంటి రామ్కోటి చచ్చాడని చెప్పడానికి వస్తే నందంతానేంటి దుగ్గడ్డాడు? వీడిని లొకేషన్ నుంచి మార్చి సోలోగా ఇంటర్గేట్ చేస్తా. చెప్పు. వీళ్ళు చెప్పరా, చెప్పు. దీని వెనక ఎవరున్నారో చెప్పు, చెప్పు. ఓహో, నీకు తెలివి తెప్పింది కదూ. ఉండు, నీకు తెలివి తెప్పిస్తానుండు.
ఇప్పుడే వెళ్ళి నీళ్లు తెస్తా. రేయ్, ఈ పై ఆఫీసర్ మీ చేయేస్తావంటే బ్లడీ ఫుల్ చేది బావమరిది అయితే మాత్రం ఏమిటి మూడు సరస్సు చేయి బావా. చేది తీయమంటుంటే అరే వీడు ఇక్కడే ఉన్నారు బావా. వీడి దగ్గర ఏదో వాసన వస్తుంది వీటిరా. ఇందాక సిబిఐ గారి మొత్తం మంది ఇచ్చాడు అవసరం ఉంటుంది. ఐసి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. కమాన్ చెప్పరా. ఏడు వీడు శవంలో ఎంత బరువు ఉన్నాడేంటి? ఇప్పుడు నేను వీడికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా? ఏమిటో చెప్పావా? ఏమిటది? అది మెయిన్ మీటరు. ఇది వాడికి పెట్టామనుకో చచ్చూరుకుంటాడు. చచ్చేదాకా ఎందుకు పెడతాం రా? మత్తు గిత్తు వదిలిపోయేదాకా పెడతాం. అయితే పెట్టు మరి. రియాక్షన్ లేదేమిటి? కరెంట్ లేదు బావా. కరెంట్ లేకపోవడం ఏమిట్రా? వెనక్కి తిరుగు. ఎందుకు? ఈ లాయర్ ఎవడరు? మన గొట్టంగా ఉన్నాడు. డబల్ ఫుట్ ఏమో. మన ఆఫీసరే మారువేషంలో ఉన్నాడు. నమస్తే మేడం, మన ఫ్యాను. डोंट मूव, आगे बढ़े तो गोली मार दूंगा. हिलना नहीं. डोंट मूव. बोला ना हिलना नहीं. ఎవరన్నా రామకోటి దగ్గరికి వస్తే కాల్ చేస్తాను. రామకోటి, టేక్ దిస్ గన్. సబాష్, నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఈ ప్లాన్ వేసాం. तुगलक, वो रामकोट नहीं है, फिर रामकोट का डेड बॉडी है. अबे साले, पहले क्यों नहीं बोला रे? तू बोलने का मौका कब दिया मुझे? మై డియర్ ఫ్యాన్, ఐ కాంట్ హెల్ప్. మర్యాదగా లొంగిపో. ఇంకా నీ ఫేస్ కి ఫ్యాన్ ఏంట్రా? రాయ్ మర్యాదగా లొంగిపోరా. अरे तुगलक, मेरे पीछा करो, दौड़ेंगे. సార్, ఆ డెడ్ బాడీని హ్యాండ్ వచ్చేద్దాం. ఓకే కమాన్. రేయ్ గాడిద ఆగరా. अबे गधे रुक रे. రేయ్ నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. अबे तुम हमसे बच नहीं सकते. వాడేంట్రా మనమే మాట్లాడితే అదే మాట్లాడుతున్నాడు. ఆడికి డబ్బింగ్ రా, ఇడికి ఇస్తాను చూడ కాజా. ఓకే. రేయ్ నీచుడా. अबे नीच कमीने हरामजादे. రేయ్ పంది. अरे वो सुअर के बच्चे. రేయ్ కుక్క. अबे वो म्युनिसिपालिटी के कुत्ते. अबे साले, मेरा नमक खा के मुझे गाली देगा? నీ అబ్బా నా ఉప్పు తిని నన్నే తిడతావురా? నీ ఉప్పు నేనెక్కడ తిన్నారా? నీ యబ్బ. तेरा नमक मेकअप का है. अबे साले मुझे मारेगा? गोली मार दूंगा. अरे బామ్మటి నన్నే కొడతావురా? చంపేస్తాను నిన్ను. రేయ్ దమ్ముంటే కాల్సరా. అబే దమ్ అయితే యా మార్ మార్. రేయ్ నీ యబ్బ, నువ్వు మొగడు అయితే ఇక్కడ కాల్సరా. अबे अगर तू मर रहे तो यहाँ मारना, जान से मार मार. अरे నేను తెలుగు నేర్చుకున్నాను రా, నాకు డబ్బింగ్ అక్కర్లేదు. मैं तेलुगु सीख लिया, मुझे डबिंग की जरूरत नहीं. హ్యాండ్స్ అప్, हाथ ऊपर करो. అన్నయ్య అన్నయ్య, ఎవరో బూచుడు బూచుడు బూచుడు. రేయ్ ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గన్ పెడితే భయపడతాం అనుకున్నావా? ఏంటన్నయ్య అలా గుడ్ లక్ గన్స్ వస్తావు? వాడే విలను. రేయ్ నీకు దమ్ముంటే చావుంటే మగాడివైతే ఇక్కడ ఇక్కడ కాల్సరా. అంతేకాని ఒక అభవ శుభం తెలియని అమాయకుడి మీద గన్ను పెట్టడానికి నీకు మనసెలా ఒప్పిందిరా దుర్మార్గుడా. అన్నయ్య నీకు విషయం చెప్పనా? వాడి గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది. చెప్పని, నేను చెప్తాను విను. ఏంటి? వాడు పిచ్చోడు. ఏ क्या बोला रे? మా ఫ్యామిలీ మ్యాటర్ అండి, మీ పని మీరు కానివ్వండి. నేను చెప్పాను. ఇలాంటి పెద్దలతో మన గొడవ ఎందుకన్నాయా? మన దారి మనం వెళ్ళిపోతామని భయంతో ఉనికిపోతున్నాడు. చూడబ్బాయ్, నువ్వేం కంగారు పడకు. అవసరమైతే నీ ప్రాణాలకి మా జగన్ ప్రాణం అడ్డ వేస్తాం. ఓకే సార్. మిస్టర్, మేము ఇలాంటి రిస్కులు కొన్ని వందలు చేసినాం తెలుసా నీకు? ఒకటి సక్సెస్ అవ్వలేదుగా. ఆ విషయం వాళ్ళకి తెలిసేంటి? నన్ను వదలన్నాయి, వాడిని ఎరగొడతాను. ఉండు. వదలమంటుంటే వదలన్నయ్య. ఆ తుగ్గలకు గాని కొట్టడం చాలా ఈజీ. ఓహో, ఏ क्या बोला रे? ఆ పెద్ద జ్యోతిష్యం తెలిసిన వాళ్ళగా మీ పేరు తుగ్లకంట, నిజమా? ఏ నిజమంట. కంగ్రాచులేషన్స్. చూడండి మా బుజ్జోడు ఆనందం ఎలా క్లాప్స్ కొనేసుకుంటాడు. ఏంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు? అదేంటో నాకు అర్థం కావట్లేదురా.
మనలాంటి మేధావులకి అర్థం కావట్లేదంటే పెద్ద మ్యాటర్ ఏంటి రే? కరెక్ట్ ఏంటి నువ్వు తంతావు నేను తన్నా. నోరు మూసి కూర్చో. ఏ క్యా బోల్ రా వాడిని నోరు మూసుకోమన్నాను కదా, ఈ పని మీరు కానివ్వండి. కూర్చోనా? ఆ? అన్నయ్య ఏంటి? నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, వాడు కొట్టు. క్యా బోల్ రా నా నోటితో నేను చెప్పలేనండి. నువ్వు కొట్టకపోతే నేను కొడతాను. షో. నేను ఊరుకోను. వద్దు, రా వెనక్కి. వాడిని కొట్టు. తప్పు. ఏయ్, క్యా బోల్ రా పాప బుజ్జోడు, వాడిని ఎందుకులేండి, నేను ఉన్నానుగా. తు బోల్ ఇలాంటి గొట్టంగాడితో ఇంతసేపు డిస్కషన్ ఏంటి, లాగి గోపు మీద కొడితే మన పని అయిపోతుంది కదా అన్నయ్య అంటున్నాడు. కరెక్ట్, 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 ये बोला ये बोला నో. मुझे बोल కరెక్ట్. అన్నయ్య. నన్ను చంపాలనుకున్న వాడిని నువ్వు వదిలిపెట్టద్దన్నయ్య. వాడి మీద నువ్వు ఎలాగైనా సరే పగ తీర్చుకో. ఓకే తమ్ముడు. అన్నయ్య కలుస్తాడు. నేను ఏమంటాడు కదమ్మా. సారీ తమ్ముడు. కమాన్. లెట్స్ గో. అలాగే అన్నయ్య, థాంక్స్. అంకుల్ అంకుల్, ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా? తీసుకో. కానీ మాట్లాడేది బొమ్మ కాదు. నేను. మీరా అంకుల్? అలా అయితే ఈ బొమ్మ నీకొద్దా? అయినా కావాలి. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. ఓయ్ బాబు. బాయ్ అంకుల్. బాయ్. గొప్ప సాహసం చేసావయ్యా. చూడబ్బాయ్, నేను చూస్తుంటే ముచ్చటేస్తుందా? మా ఫీల్డ్ లో ట్రై చేయొచ్చు కదా. ఎందుకులేండి సార్, ఏదో నా మానం నేను. ఎక్కడికి? నీకు మహమాటం ఎక్కువయ్యా. నీకున్న టాలెంట్ కి నువ్వు అను, మా ఫీల్డ్ లో నిన్ను ఆ రేంజ్కి తీసుకెళ్తాం. అబ్బో, ఆ లెవెల్ మనకెందుకులేండి. అలా కాదు బాబు, మా లెవెల్ కాకపోయినా మా ఇద్దరు రికమెండేషన్ తోటి ఇంచుమించు ఆ లెవెల్ తీసుకురాగలం. మనకెందుకులేండి. ఇదో, అలా కొట్టడం పెద్ద కష్టమేం కాదు. మేము కొడతాం. కానీ ఇలా గిర్రని తిరిగామని అరెస్ట్ చేయడమే కష్టం. ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి లైఫ్ లో వాడు సెటిల్ అవుతాడంటావా? 4 seconds. 3, 2, 1. Look. That's it. అరే, మట్టి కరిశాడు కాదు, గచ్చు కరిచాడు. నువ్వు సామాన్యుడు కాదయ్యో. బాయ్. బాబు, ఇంతకీ నువ్వెవరు, ఏం చేస్తుంటావు, నీ డీటెయిల్స్ ఏంటి? నేను ఎవ్వరు, ఏం చేస్తుంటాను రేపు మీకే తెలుస్తుంది. రేపు తెలియటం ఏంట్రా? వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్ యా. యా. రైట్ తుగ్లక్, నువ్వు లేరా? వస్తున్నా, ఉండరా. లే. మీరు ఇప్పుడేనా మేడం రావడం? అవును. అంటే ఇక్కడ జరిగిందేమి మీరు చూడలేదుగా? లేదు. ఏ ఏమంటారండి మేడం, వీడికి ఒక్కటి ఇస్తే గిరగిర 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 తిరుగుతూనే ఉన్నాడు. ఆపడానికి అరగంట పట్టింది. మీరు కొట్టారా? అది వీడు. అంటే ఎవరు కొడితే ఏముందిలేండి, తిరిగింది మాత్రం వీడే. కంగ్రాచులేషన్స్. అరే ముద్దు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఇదేరా? మేడం ఇంకొక అరగంటలో తుర్రుమని ఎగిరిపోతుంది. అవునరా గన్ను, అందుకే సరస్వతికి నీ ప్రేమను తెలియచేయడానికి ఇది ఆఖరి అవకాశం. కమాన్, గో అండ్ టెల్ హర్. నో, నీ ప్రేమ గురించి సరుకు చెప్పి ఢిల్లీలో సెటిల్. ఏంటి మేడం 2 టికెట్లు తీసుకున్నారు? నాకు చాలా కావాల్సిన మనిషి ఒకరు నాతో వస్తున్నారు. నో, నేను మీతో రావటం లేదు మేడం. నేను కూడా మీతో రావటం లేదు మేడం. ఏమిటి మీరు అనేది? ముద్దు కృష్ణ మీరు పెళ్లి చేసుకోవాలి. నో మేడం, జగన్నే మీరు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. అయ్యయ్యో, ఈయన్ని పెళ్లి చేసుకోపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఆయన్ని పెళ్లి చేసుకోపోతే ఈయన ఫీల్ అవుతాడు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా మా ఆయన ఫీల్ అవుతారే. ఆయన ఆయనే మా ఆయన.
కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ హీరోయిజానికి కంగ్రాట్స్. మీ హీరోయిజం ముందు మా హీరోయిజం ఎంతలేండి. మహానుభావ, రేపు చెప్తానంటే ఏంటో అనుకున్నావు. ఇదే ఏంటి మీ ఫేసులు చూస్తుంటే ఏదో భగ్న ప్రేమికుల్లా, కొంపదీసి మా ఆవిడ విషయంలో ఏదైనా లవ్ అలాంటిదేమీ లేదు సార్. That's right. నెక్స్ట్ కేసు విషయం సిస్టర్ తో మాట్లాడుతున్నాం అంతే. సిస్టర్? అవును బావగారు. అవును సిస్టర్, ఒక లేడీ అయ్యుండి మీకు ఇన్ని తెలివితేటలు ధైర్య సాహసాలు ఎక్కడే అనుకున్నాం. అంతా మా గురువు గారి ఇన్స్పిరేషన్ అన్నమాట. ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ మా సిస్టర్ విజయం వెనుక మా బావగారు. నో 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 నో. మా ఆవిడ విజయం వెనకాల మీరిద్దరు ఉన్నారు. ఎందుకు బావగారు ఇంకా మమ్మల్ని మోసేస్తారు? ఎక్కువ అవుతుంది. సిస్టర్, ఢిల్లీ ఫ్లైట్ లాస్ట్ అనౌన్స్మెంట్ అయింది, మీరు వెళ్ళండి. మీరు బయలుదేరండి సార్. Come on, darling. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఓకే హీరోస్, బాయ్. వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్. యా యా యా. హ్యాండ్స్ అప్.